నేను ఇందాక కోహ్లీ గురించి సపరేట్గా అడుగుదాం అనుకున్నారు, బట్ కోహ్లీ గురించి కూడా మీరు సేమ్ థింగ్ చెప్పేశారు. అండ్ వన్ లాస్ట్ అయిపోయింది, వన్ లైనర్స్ అబౌట్ దీస్ క్రికెటర్స్ అండ్ క్రికెట్ టీమ్స్. సచిన్ టెండూల్కర్ గారు గాడ్ ది ఒరిజినల్ వన్ లైనర్ కావాలా? ఒక దేశం ఆశలన్నీ కూడా తన భుజాలపైన మోసాడు ఫర్ 22 years. అది సచిన్ ఇప్పటికీ సచిన్ టెండూల్కర్ గారిని దేశం కోసం ఆడలేదు, నీ కోసం నువ్వు ఆడుకున్నావు అని చెప్పేసి అనేవాళ్ళు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో తనున్న టైంలో తనున్న టీంలో ఇంకెవరు లేరు తనకు సపోర్ట్ చేసేవాళ్ళు. తర్వాత వచ్చారు, తను స్టార్ట్ చేసినప్పుడు ఎవరు లేరు. తర్వాత కాలక్రమేణా గంగూలీ, ద్రావిడ్, లక్ష్మణ్ గారు, సెహ్వాగ్ వీళ్ళందరూ యాడ్ అయ్యారు బ్యాటర్స్గా, బౌలర్స్గా మిగతా వాళ్ళు వచ్చారు. బట్ ఒకప్పుడు మన దగ్గర బౌలింగ్ అంత స్ట్రాంగ్గా ఉండేది కాదు, అందుకని బయటకు వెళ్ళి టెస్ట్ మ్యాచ్ గెలిచేవాళ్ళు కాదు. ఇండియాలో టైగర్స్, బయటకు వెళ్తే క్యాట్స్ అనేవాళ్ళు, రైట్? ఇంగ్లీష్ కామెంటేటర్స్ అనేవాళ్ళు. అవును, రైట్. సో మూవీలో అదే ఉంటుంది కదా, అదే అప్పటి నుంచి కూడా ఉంది అది, రైట్? సో బట్ తను డెబ్యూ చేసినప్పటి నుంచి తను రిటైర్ అయ్యేంత వరకు కూడా ఎలా అయితే తను బయటికి వెళ్తే ఏంట్రా ఇది ఇంత ప్రెషర్. కలేజా సినిమాలో మహేష్ బాబు అంటాడు దేవుడు అంటే మోకాళ్ళు ఉనికిపోతున్నాయి. ఇమాజిన్ సచిన్కి ఎన్నిసార్లు అయి ఉండాలి అది. బట్ అవన్నీ తట్టుకొని తను అన్ని రన్ స్కోర్ చేశాడు అంటే ఇస్ ఎ లెజెండ్ అంతే. ఎంఎస్ ధోని ఫర్ మీ క్రికెటర్ కంటే కూడా ఐ థింక్ ఇస్ ఎ గ్రేట్ లీడర్. తన నుంచి నేర్చుకోవాల్సింది లీడర్షిప్ క్వాలిటీస్. గెలిచినప్పుడు ఎప్పుడు లైమ్లైట్లోకి రాడు, గెలిచినప్పుడు టీంని ముందుకు తోసేస్తాడు, కప్పు తీసుకొని ఇచ్చేసి పక్కకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆల్రెడీ చెప్తాడు, నాకు రావాల్సిన ఎక్స్ట్రా ఫేమ్ వచ్చేసింది, నేను వెళ్ళి 5 నిమిషాలు ఎక్కువ మాట్లాడేశాను, ఇంతకంటే నాకు అక్కర్లేదు అని చెప్తాడు. అంటే మీరు గెలిచినప్పుడు మీ టీంని ముందు పెట్టాలి. ఇది ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా చేసేవారు. తన మిషన్ సక్సెస్ఫుల్ అయితే తన జూనియర్స్ పంపించేవారు ప్రెస్ కాన్ఫరెన్స్కి. మిషన్ ఫెయిల్ అయితే తను వెళ్ళి తప్పు నాది అని చెప్పేవారు. ధోని కూడా ఉండాలి. ధోని కూడా అదే చేశారు. ఈజ్ అ గ్రేట్ లీడర్. తన నుంచి లెసన్స్ నేర్చుకోవడానికి చాలా ఉంటాయి, నాట్ జస్ట్ ఇన్ కార్పొరేట్ వరల్డ్, మన జీవితాల్లో కూడా మనం నేర్చుకొని యూజ్ చేసుకోవడానికి చాలా లెసన్స్ ఇస్తారు. ఈజ్ అ గ్రేట్ లీడర్. విరాట్ కోహ్లీలో ఐ థింక్ తను ఒక జనరేషన్కి బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఏ జనరేషన్ అంటే సచిన్ తర్వాత జనరేషన్కి ఇన్స్పిరేషన్. సచిన్ ఉన్నంత వరకు మనందరం కూడా కలలు మాత్రమే కనేవాళ్ళం, గెలవగలమా, మనం కూడా పోటీ పడగలమా అని. అది కొంచెం మారింది. గంగూలీ కెప్టెన్ అయిన తర్వాత మనం కూడా పోటీ చేయొచ్చు అనే సిచ్యువేషన్కి వచ్చింది. కోహ్లీ వచ్చిన తర్వాత మనం డామినేట్ చేయొచ్చు, మనం తక్కువ కాదు, మనం కూడా ఈక్వల్గా, వాడు ఒక మాట అంటే మనం 10 అనొచ్చు, వాడు ఇన్ని రన్స్ కొడితే మనం ఇంత కొట్టచ్చు అని ఒక ధైర్యాన్ని అయితే ఒక జనరేషన్కి ఇచ్చాడు రోహిత్ శర్మ. తనకి రావాల్సిన క్రెడిట్ బహుశా రాలేదేమో, బట్ ఐ థింక్ ఈజ్ అ ఫినామినల్ ప్లేయర్. అవును, రెడ్ బాల్లో అంత ఎక్కువ ఆడలేదు తను. 100 కొట్టడమే గగనం, కొట్టేటంటే 200 కొట్టేస్తాడు. తన గురించి ఐ థింక్ విరాట్ కోహ్లీయో ధోని ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాకు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారట, ఎవరు మోస్ట్ డిఫికల్ట్ బ్యాటర్ బౌలింగ్ చేయడానికి, ఒక ఫీల్డ్ సెట్ చేయడానికి అంటే ఎవరు ఇంకే పేరు తీసుకున్నారు, రోహిత్ శర్మ పేరు తీసుకున్నారు. తను కనుక డెత్ ఓవర్స్లో ఉంటే ఏం చేయాలో తెలీదు, ఎక్కడ ఫీల్డ్ పెట్టాలో తెలియదు, ఏ బాల్ వేయాలో తెలియదు, బికాజ్ ఏం చేస్తాడో తనకే తెలియదు, మనకు తెలిసే ఛాన్స్ లేదు. అట్లాంటి ప్లేయర్ రోహిత్ శర్మ. ఇఫ్ హీ గెట్స్ గోయింగ్ ఓకే. ఐ థింక్ జెమిమా రాడ్రిగ్స్ వాళ్ళతో ఒక లాక్డౌన్ అప్పుడు ఇంటర్వ్యూలో తను చెప్పాడు, 10 balls లోపల అవుట్ అయిపోతే నేను అవుట్ అయినట్టు, లేకపోతే నేనే తప్పు చేసి అవుట్ అవ్వాలి కానీ నన్ను ఎవరు అవుట్ చేయలేరు కాన్ఫిడెన్స్. అది ఉన్న రూల్. తనేదో షార్ట్ కొట్టి అవుట్ అవ్వాలి కానీ వరల్డ్ కప్ ఫైనల్లో తను షార్ట్ కొట్టి అవుట్ అయ్యాడు కానీ, అవును, లేకపోతే తను ఉంటే ఏం జరుగుతుంది అన్నది ఊహ కూడా అందదు. అంటే జనాలకు కూడా ఒపీనియన్ ఏంటంటే రోహిత్ శర్మ 50 కొట్టేదాకా కొడతాడా అని ఒపీనియన్ ఉంటుంది. 50 కొట్టిన తర్వాత పర్లేదు, దాని తర్వాత 100, 200 కొడతాడు. 3 ట్రిపుల్ సెంచరీస్ ఓడిఐలో. అవును, అది అంత ఎక్కువ రన్స్ కొట్టడం ఇంకెవరికి సాధ్యపడదు. ఎగ్జాక్ట్లీ. సో కపిల్ దేవ్ ఆయన నా ఉద్దేశంలో హీఈస్ వన్స్ ఇన్ ఎ జనరేషన్ క్రికెటర్స్ అంటారు, ఈయన వన్స్ ఇన్ ఎ సెంచరీ క్రికెటర్. ఇలాంటి క్రికెటర్ మళ్ళీ ఇండియాకి బహుశా రాడు అంటే తర్వాత వచ్చిన వాళ్ళందరినీ కంపేర్ చేస్తూ పోతాం కానీ ఇంకొక క్రికెటర్ అలా రాడు ఎప్పటికీ. కంపేర్ చేయలేము, ఆయన చేసినంత ఎవరు ఏం చేయలేరు. బట్ ఆయన్ని కూడా ద్వేషించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆయన్ని మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే సొసైటీ మనం అందుకనే అంటాం, చాలాసార్లు ఫెయిల్ అవుతాం. మన దగ్గర కూడా మంచి ఉంది, చెడు ఉంది, చెడుని చెప్పుకోలేకపోయినా ఒప్పుకోలేకపోయినా మన తప్పు అవుతుంది. కాబట్టి అలాంటి గొప్ప క్రికెటర్ని కూడా మనం తక్కువ చేసాం చాలా సందర్భాల్లో. బట్ అంత గొప్ప క్రికెటర్ నాకు తెలిసి పుట్టలేదు ఇండియాలో కాదు, దేశం నాట్ ఇన్ వరల్డ్లో కూడా పుట్టలేదేమో. సైలెన్సర్ ప్యాట్ కమిన్స్ అగైన్ ఇది తను ఇష్టపడక్కర్లేదు, బికాజ్ ఇండియన్ కాదు, తను ఇండియాలో పుట్టుంటే ఇమాజిన్, ఇండియాలో పుట్టి ఇండియా క్యాప్టెన్సీ చేసి కనుక వరల్డ్ కప్ గెలిపించుంటే ప్రతి ఒక్క ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ ఇది తప్ప ఇంకేదనేవాడు కాదు. అవును కదా. తను ఆస్ట్రేలియాలో పుట్టాడు కాబట్టి మనకు తనంటే ఇష్టం లేదు, ఎందుకంటే మన ఇండియాని ఓడించాడు. ఎగ్జాక్ట్లీ. తను మనం ఇష్టపడక్కర్లేదు,
రెస్పెక్ట్ చేయాలి, గౌరవించాలి. ఫర్ ద టాలెంట్ హీ హ్యాస్ గౌరవించాలి. స్పోర్ట్ నేర్పించేది అది. మనకి ఆపోజిషన్లో ఉన్న వాళ్ళు మన ఎనిమీ కాదు, మన ప్రత్యర్థులు, విరోధులు కాదు వాళ్ళు. వాళ్ళని గౌరవించాలి. స్పోర్ట్ అలానే ఆడాలి. నాకు చిన్నప్పుడు నేర్పించింది ఇదే. నాకు మా చిన్నప్పుడు మా నాన్న నేర్పించినా, నా కోచెస్ నేర్పించినా, నాకు నేర్పించింది స్పోర్ట్ ఆడుతున్నప్పుడు ఆపోజిషన్ని రెస్పెక్ట్ చేయాలి. వాళ్ళని కించపరచాల్సిన పని లేదు, వాళ్ళని తక్కువ చేయాల్సిన పని లేదు, వాళ్ళని ద్వేషించాల్సిన పని లేదు. నువ్వు నీ స్పోర్ట్ నీ టీం కోసం ఆడు, గెలు. వాళ్ళని తక్కువ చేయక్కర్లేదు. సో ఇక్కడ కూడా ప్యాట్ కమిన్స్ని రెస్పెక్ట్ హిమ్ ఫర్ హిస్ టాలెంట్, ఫర్ హిస్ ఎబిలిటీ. తనని విలన్ చేయాల్సిన పని లేదు. అండ్ అయిపోయింది.